హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు, ముగ్గులు కదా. మనం పిండి వంటల్లో ప్రధానంగా చేసుకునేది అరిసెలు, అలాగే జంతికలు. జంతికలు ఎప్పుడూ చేస్తారు కదా, అలా కాకుండా ఈసారి ఈ విధంగా కొత్తగా కొంచెం ట్రై చేసి చూడండి. చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మనం జంతికలు చేసుకునేటప్పుడు కొంచెం ఫ్రై చేసిన పెసరపప్పు వేయాలి. ఎంత క్వాంటిటీ అంటే నేను చెప్తాను చూడండి. అయితే ఇక్కడ 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యానికి గాను 1 గ్లాస్ పుట్నాల పప్పు తీసుకున్నాను. అలాగే అంటే పావు గ్లాస్ వరకు, హాఫ్ కాదు, హాఫ్ కన్నా కొంచెం తక్కువ, పావు గ్లాస్ వరకు పెసరపప్పు ఫ్రై చేసి తీసుకోవాలి. వేయించిన పెసరపప్పు తీసుకోవాలి. అలాగే ఇంకో పావు గ్లాస్ వరకు మనకు సగ్గుబియ్యం దొరుకుతాయి కదా, అలాగే ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసి మిక్సీ పట్టించుకోవాలి, అదే మిల్లు పట్టించుకోవాలండి. 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పుట్నాల పప్పు, పావు గ్లాసు పెసరపప్పు, పావు గ్లాసు సగ్గుబియ్యం ఇవి వేసి అయితే మనం నీట్గా మెత్తగా ఈ విధంగా మిల్లు పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత మనం జంతికలు చేసేటప్పుడు ఇందులో వాము, అలాగే జీలకర్ర, నువ్వులు వేస్తాం కదా. ఒక 2 స్పూన్స్ వాము, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం నువ్వులు, కొంచెం ఎక్కువగా నువ్వులు వేయాలి. నచ్చిన వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి జంతికలు. అలాగే నేను డాల్డా వేసాను ఫస్ట్ కొంచెం. అలాగే కారం, ఉప్పు, అలాగే దీనిలోనే వేడి వేడి ఆయిల్ అండి. ఒక కొంచెం చిన్న టీ గ్లాస్తో మరిగించి ఆయిల్ వేడిది ఈ పౌడర్లోనే వేసి ఇదంతా ఒకసారి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ఓన్లీ ఆయిల్, ఉప్పు, కారం, నువ్వులు ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆ తర్వాత కొంచెం వాటర్ వేస్తూ ఈ విధంగా చపాతీ ముద్దలా అయితే ఇది కలుపుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా సైడ్కి పెట్టుకోవాలి జంతికల కోసం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ మనం పెట్టుకుంటాం కదా. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసిన తర్వాత మనం జంతికలు అయితే చేసుకోవాలి. నేనైతే జంతికల కోసం ఈ విధంగా దీనిపైన ఫస్ట్ జంతికలా చేసి దీన్నైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. లేదా పేపర్ పైన కూడా 4-5 జంతికలు ఒకేసారి వేసుకొని మనం చేతి మీద వేసినా సరే భలే వస్తాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ క్వాంటిటీలో ఒకసారి ట్రై చేసి చేయండి. సగ్గుబియ్యం వేయడం వల్ల అయితే మనం బేకింగ్ సోడాలు వేయకపోయినా సరే గుల్లగా వస్తాయి. మనం బేకింగ్ సోడా వేస్తే కొంచెం ఆయిల్ లాగినట్టు వస్తాయి కదా, అదే సగ్గుబియ్యం వేస్తే మనం ఏ సోడా వేయకపోయినా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి. నచ్చిన వాళ్ళు కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చు. అలాగే ఇంగు కూడా వేస్తారు జంతికల్లో, అలా వేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదే క్వాంటిటీలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.